హాయ్ ఫ్రెండ్స్. పాండిచ్చేరి పగలు మాత్రం చాలా సైలెంట్గా ఉండే ఈ సిటీ నైట్ అయితే మాత్రం ఫుల్ వైబ్లో ఉంటుంది. వైట్ టౌన్ స్ట్రీట్లో నైట్ టైం అలా అలా వెళ్తూ ఉంటే ఇండియాలో ఉన్నామా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎల్లో లైట్స్, క్లీన్ రోడ్స్, కలర్ఫుల్ కేవ్స్, అద్దరిపోతుంది నైట్ అంతా. ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. ఎవ్రీ కార్నర్లో ఒక ఫోటో స్పాట్ ఉంటుంది, అద్దరిపోతుంది. ప్రతిసారి గోవా ఏం వెళ్తాం కానీ ఒకసారి పాండిచ్చేరి రండి, ఫుల్గా వైబ్ అవ్వచ్చు. స్కూటీ రెంటల్కి తీసుకోండి, 2 days ఆపకుండా తిరగండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 7 o'clock స్టార్ట్ అయ్యాము, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు టైం 11 అయింది, స్టిల్ ఇప్పటికీ అదే వైబ్లో ఉంది. నాకైతే ఫుల్గా నచ్చింది. ఒక్కసారి మీరు వచ్చారంటే మళ్ళీ 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 వస్తూనే ఉంటారు. పాండిచ్చేరిలో జనాలు చాలా జెన్యున్గా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఎవరిని అసలు డిస్టర్బ్ కూడా చేయరు. సో గోవాలో జరిగినట్టు ఫ్రాడ్స్ అలాంటివి ఏం జరగవు. చాలా సేఫ్ సిటీ. ఈ ఏరియా వచ్చేసి రాక్ బీచ్ దగ్గరలో ఉంటుంది. సో రాక్ బీచ్కి వెళ్తూ ఇది కూడా కవర్ చేసుకోవచ్చు. చుట్టూ కపుల్స్, ఫ్రెండ్స్, గ్రూప్స్, టూరిస్టులు అందరూ చిల్ మూడ్లో ఉన్నారు కదా అసలు. ఫ్రెండ్స్ అంతా పాండి వెళ్ళంటే ఏముందిలే అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది ఫుల్గా వైబ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, వచ్చేయండి ఫస్ట్. ఇంకా పక్కనే ఉన్న రాక్ బీచ్కి వెళ్తే మాత్రం మార్నింగ్ టైం కంటే కూడా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. చల్లగాలి, క్రౌడ్ అంతా అక్కడే ఉంటుంది, మ్యూజిక్, డ్యాన్స్, ఫుల్ హడావిడి ఉంటుంది. ఇంకా బీచ్ రోడ్డు మొత్తం జనాలతో మొత్తం కలర్ఫుల్గా ఉంది. సో నేను బీచ్ అంతా కవర్ చేద్దామని చెప్పి అలా అలా నడుచుకుంటూ వెళ్తాను. వెళ్తున్న కొద్దీ ఫొటోస్ దిగుతూ ఉన్నారు కపుల్స్, ఫ్రెండ్స్, ఎక్కడ పట్టినా జనాలు, హడావిడి, మ్యూజిక్, డ్యాన్సులు. ఆ నైట్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. డే అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఈ డ్రమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కోసం. లైఫ్లో ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది ఎక్కడికైనా, పక్కనే ఉన్న ఊరైనా పర్లేదు, కానీ ట్రావెల్ అయితే చేయండి. ఇప్పుడు ఎందుకులే, మనీ ప్రాబ్లంగా ఉంది, టైం లేదు, ఆఫీస్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటూ ఉంటారు. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో అది పట్టించుకోకండి, ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. నైట్ టైంలో బీచ్కి వెళ్ళాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ బీచ్ రాక్ బీచ్ అండి. ప్యారడైజ్ బీచ్, ఎడెన్ బీచ్ కూడా బాగుంటుంది, కానీ అవి డే టైంలో బాగుంటాయి. కానీ ప్రశాంతంగా ఉండాలి, కొంచెం వైబ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం రాక్ బీచ్ నైట్ టైం చాలా బాగుంటుంది. అసలు పాండీలో ఉన్నామా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ లైట్స్, ఈ హడావిడి చూస్తుంటే.
పాండిచ్చేరి నైట్స్ అంటే పబ్స్, కేఫ్స్ మెన్షన్ చేయకుండా అసలు ఉండలేము. వీధికి ఒక పబ్ ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, చిల్ అవ్వాలంటే బెస్ట్ ప్లేస్ పాండిచ్చేరి. సో లేట్ చేయకుండా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోండి. నేను పబ్కి వెళ్ళాలి, ఏదైనా సజెస్ట్ చేయి బ్రో అంటే మాత్రం కౌసీ పబ్బు, రెస్ట్రో పబ్బు, అమిటీ పబ్బు, ఈ 3 మాత్రం ది బెస్ట్. ఇదే కౌసీ పబ్బు. ఇది బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 3 to 4 కిలోమీటర్స్లో ఉంటుంది. కాకపోతే కపుల్స్కి మాత్రం ఎంట్రీ. సో చూశారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.